హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు టైప్ వస్తే టైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. నేను నర్సరీ మేళాలో తీసుకున్న సీడ్స్ ఇవి ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఇంకా వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, ఇందులో మళ్ళీ షేర్ చేస్తాను నర్సరీ మేళాల వీడియోస్. ఇక్కడైతే నేను కొన్ని అంటే నా దగ్గర లేని సీడ్స్ కొన్ని కొన్నాను. పర్పుల్ బీన్స్, కొన్ని చిక్కు అవి ఉంటాయి కదా, సోరా కూడా కొన్ని రకాలు కొన్నాను. అలాగే ఇక్కడ మామిడి అల్లము, ఇవి కూడా సీడ్స్ అనమాట. ఇవి తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఈ రెండు తీసుకున్నాను. మామిడి అల్లము, చిన్న ఉల్లిపాయలు, కొంచెం వెరైటీ మిర్చి ప్లాంట్ కూడా తీసుకున్నాను. అలాగే అది కూడా తీసుకున్నాను. ఏంటంటే పెన్సిల్ దొండలేదు నా దగ్గర, అది కూడా తీసుకున్నాను. ఇక్కడేమో ఆల్ మిక్స్ పౌడరు 1 కేజీ, 1 కేజీ ఏమో వేపపిండి తీసుకున్నాను. వేపపిండి వచ్చేసి కేజీ 30 రూపాయలు, కానీ నేను ఇవన్నీ తీసుకున్నందుకు 20 రూపీస్కి ఇచ్చారు. కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా నాకు శాంపిల్గా ఇచ్చారనమాట, మన దగ్గర బాగుంటుంది అని. నేను ఎప్పుడు వర్మీ కంపోస్ట్ కొనను, మన కిచెన్లో ఉండేవే. ఇంకా వాళ్ళు తీసుకోండి అంటే సరే అని తీసుకున్నాను. ఇది పెన్సిల్ దొండ రాగానే నాటుకున్నాను, మళ్ళీ అందులో ఉంటే కొంచెం కష్టం కదా అని చెప్పేసి. ఆల్రెడీ 1 వీక్ అయింది కదా వెళ్ళొచ్చి నాటుకున్నాను. ఇగో ఇది ఒక మిర్చి ప్లాంట్ కూడా తెచ్చాను, కొంచెం వెరైటీ మిర్చి అంటే చూద్దాంలే అని చెప్పేసి. ఇక్కడైతే నేను మామిడి అల్లం నాటుతున్నాను ఫ్రెండ్స్. ఒకే టబ్లో నాటుతున్నాను. ఇవి మొలకెత్తినాక నేను తీసి వేరే పాట్లో చేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు పాట్స్ కూడా రెడీగా లేవు. సరే ఇందులో పెట్టేద్దాం. అవి మొలకలు వచ్చిన తర్వాత చిన్నగా తీసి వాటిలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అందుకే చిన్న పాట్లోనే నేను పెన్సిల్ దొండ కూడా పెట్టాను, పెద్ద వాటిలో కాకుండా. అవి మళ్ళీ జర్మినేట్ అయినప్పుడు కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ షాప్ వచ్చేసి మామిడి అల్లం, నేను మొన్న ఆ వీడియోలో చూపించలేదు. ఇది 10 రూపాయలకు, చిన్నవేమో నేను తీసుకున్నాను కదా, అది 10 రూపాయలకు ఒకటి. ఈ పెద్ద ఏమో 100 రూపాయలకు 5 అంట, పెద్దవి తీసుకుంటే. ఈ చిన్నవేమో 10 రూపాయలకు ఒకటి ఇచ్చారు. మరి 100 అయితే కొన్ని ఎక్కువ ఇస్తారు అనుకుంటా చిన్నవి. సరేలే ఒకటి ఉంటే చాలే అని చెప్పేసి నేను ఒకటైతే తీసుకున్నాను. టీ జింజర్ కూడా ఉంది ఇక్కడ, నీమ్ ఆయిల్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ప్రతిసారి నర్సరీ మేళకి వెళ్తే ఏంటంటే మనకు కొత్త కొత్త మొక్కలు దొరుకుతాయి, చాలా వెరైటీ సీడ్స్ కూడా దొరుకుతాయి. ఈసారి నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, ఏం కొనాలో కొనకూడదో కూడా నాకు అర్థం కాలేదు. ఇది కూడా మామిడి అల్లం అనమాట, సీడ్స్. జింజర్ టీ అంటే టీ జింజర్ కూడా ఉంది అక్కడ. ఇగో ఇది కూడా మామిడి అల్లం. నేను ఈ 2 తీసుకున్నాను. ఈ చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా ప్రతి నర్సరీ మేరకు వెళ్ళాలని నేను బాగా ఫిక్స్ అయ్యాను. అక్కడికి వెళ్తే మనకు చాలా మొక్కలు దొరుకుతాయి, సీడ్స్ దొరుకుతాయి. చాలామంది సీడ్స్ కావాలని అడుగుతారు కదా, మీరు ఈ నర్సరీ మేరకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఎంతో ఉండవు తెలుసా, 20 రూపీస్ సీడ్స్, 20 రూపీస్ నుంచి ప్యాకెట్ వస్తుంది. వాళ్ళని అడిగే బదులు రకరకాల మొక్కలు వస్తాయి. ఇక్కడికి వెళ్ళండి. చాలామంది నన్ను సీడ్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు. మాకు పంపించడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ట్రాన్స్పోర్ట్స్ చాలా ఇబ్బంది అవుతాయి. నేను సీడ్స్ అన్నీ కూడా ఈ షాప్లోనే తీసుకున్నాను. అన్ని సీడ్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు రైతులు తెచ్చే మనకి ఇక్కడ సీడ్స్ అయితే సేల్ చేస్తున్నారు. రైతులే వాళ్ళు సీడ్స్ తీస్తారు. అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి ఈ షాప్ దగ్గర మాత్రం. కాకపోతే నాకు గూగుల్ పే, ఫోన్పే లేదని చెప్పేసి ఇక్కడనైతే అవి ఉంటాయి కదా కాకరకాయలు, ఆ కాకరకాయ దుంపలు కూడా అమ్ముతున్నాడు ఈయనే. చాలామంది తీసుకున్నారు. 600 అలా ఉన్నాయి, మేల్ ఫీమేల్ దుంపలు. ఇంకా ఆయన అలా ఇస్తలేడని చెప్పేసి చాలామంది వదిలేసి వెళ్ళారనమాట. ఎప్పుడైనా గూగుల్ పే, ఫోన్పే ఉండాలి. నేను ఇది పెన్సిల్ దొండ తీసుకొచ్చినప్పుడు నేను నాటుకున్నాను. ఎందుకంటే ఇంకా రాగానే నాటాను అన్నమాట, ఒక చిన్న పాట్ చూసుకొని. కొంచెం తీగలాగా వచ్చినప్పుడు పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేద్దామని చిన్న దాంట్లోకి పెట్టుకున్నాను. మన దగ్గర దొండ ఉంది కానీ చాలా లావుగా ఉంటాయి ఆ దొండకాయలు. పెన్సిల్ దొండ అయితే చాలా బాగుంటాయట, అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను. కానీ ఇప్పుడు నర్సరీ మేళకు వెళ్ళినందుకు నాకు మంచిగా చక్కగా దొరికింది ఈ 2 కూడా. ఇదేమో మిర్చి వెరైటీ అని చెప్పారు వాళ్ళు. ఇది బాగుంటుందండి, ఒక్కసారి వేస్తే దీని సీడ్స్ మనమే వేసుకోవచ్చు అని చెప్పారు. ఇవి 10 రూపీస్కి 2 మిర్చి మొక్కలు ఇచ్చారు. అసలు యాక్చువల్లీ 10 రూపాయలకు ఒకటి అన్నారు, కానీ ఇంకా మేము కొంచెం గార్డెనర్స్ అని చెప్పేసి అడిగితే ఇచ్చారనమాట. చాలా అసలు సిటీజీ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఫ్రీ మొక్కలు ఉన్నాయంట. కానీ నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను, కానీ నేను లాస్ట్కి వెళ్ళాను కదా, అంటే ఇక నర్సరీ మేళ లాస్ట్ రోజు వెళ్ళాను. రేపు పీపుల్ ప్లాజా దగ్గర ఫిబ్రవరి 2కి రేపటికే లాస్ట్. సో మండే రోజు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ చూడండి చామంతులు, ఇవన్నీ కూడా అవి విరజాజి పువ్వులు. అక్కడ 500 చెప్పారు ఫ్రెండ్స్.
కానీ నర్సరీలో మాత్రం 250కి అలా వస్తుంది. కొన్ని రేట్లు ఉన్నాయి, అంటే హైబ్రిడ్వి రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా హైబ్రిడ్వే, 800 చెప్పారు ఇవి. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఒకటి కొనుక్కొని ఉండాల్సింది. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే నా గార్డెన్లో ఉన్న చామంతులే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంక ఇది ఎందుకు లేని కొనుక్కోలేదు. ఎవరైనా లేని వాళ్ళైతే కొనుక్కోవచ్చు. 800కి ఇస్తా అని చెప్పారు, 1000 చెప్పారు కానీ కొనుక్కుంటే 800కి అట్లా ఇస్తానని చెప్పారు. కానీ ఇంకా నేను తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఇంకా నా గార్డెన్లో చాలా చామంతులు ఉన్నాయి, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇది కూడా ఇంకొక షాప్లో. ఇవైతే భలే బాగున్నాయి ఫ్రెండ్స్, అసలు మస్తు అనిపించినాయి. విరజాజి పువ్వులు మాత్రం వింటర్లోనే చాలా బాగా పూస్తాయి. ఇంక ఇవైతే మీకు మొన్న వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ అన్ని రకాల పౌడర్స్, ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఎలా ఇంట్లో చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బీర మొక్కలు, వంకాయ మొక్కలు, సొరకాయ మొక్కలు, అసలు అన్ని రకాల సీడ్స్ వేసి చిన్న చిన్న మొక్కలు కూడా అమ్ముతున్నారు. అయితే ఇక్కడ మనం అంటే మీకు ఏ విత్తనాలు వేసినా రావట్లేదు అనుకున్నప్పుడు క్యాలీఫ్లవర్స్, క్యాబేజ్ అన్నీ వేశారనమాట. బీరపాదులు, టమాటో మొక్కలు అన్నీ ఇక్కడ వేశారు. అయితే మీకు బ్రోకోలి కూడా వేశారు. మీకు ఏదైతే రావట్లేదు అనుకుంటారో అవి మాత్రమే తీసుకోండి. క్యాప్సికమ్ అన్నీ వేశారు. అసలు నేను ఒకటి మర్చిపోయాను, ఏంటంటే క్యాప్సికమ్ తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, అస్సలు నాకు గుర్తులేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. క్యాప్సికమ్ సీడ్స్ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తాయి. రెడ్ క్యాప్సికమ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నేను తీసుకోలేకపోయాను, మర్చిపోయాను. మీరైతే ఖచ్చితంగా ఈ నర్సరీ మేళాలను అయితే ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఈసారి మా ఊర్లోనే నేను ఆకాకరకాయ దుంపలు తీసుకొస్తాను. అయితే కొన్ని దుంపలు అమ్మారు ఫ్రెండ్స్, 100 రూపాయలకు ఒకటి. చాలా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి వాటికి. అవి తీసాను. నేనేంటంటే వీడియో అప్లోడ్ చేయాలంటే స్టోరేజ్ ఫుల్ అని చెప్తుంటే నేను పాత వీడియోస్ డిలీట్ చేయకపోయి అది డిలీట్ చేసాను. ఎందుకంటే ఇది పెద్ద వీడియోస్ కదా, స్టోరేజ్ చాలా ఫుల్ అయిందన్నమాట. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా రాలేదు. ఎడిటింగ్ చేసినప్పుడు అసలు స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. అప్పుడు నేను పొరపాటున అవి డిలీట్ చేయాల్సి వచ్చింది, అంటే అనుకోకుండా డిలీట్ చేసిన. ఎందుకంటే 100 రూపాయలకు ఒక దుంప, చాలా మంచి మంచి ఫ్లవర్స్ అన్నమాట అవి. ఈరోజైతే మళ్ళీ మార్నింగ్ మన గార్డెన్లో చూడండి, నా స్వహస్తాలతో చేసిన ఫర్టిలైజర్స్, ఒక్కటి కూడా బయట కొనకుండా ఇస్తున్న ఫర్టిలైజర్స్కి పువ్వులు ఈ విధంగా వస్తున్నాయి. గులాబీలు కానీ చామంతులు కానీ చూస్తున్నారు కదా. మల్లె చెట్టుకు ఆకు తీసాక ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. మరొక వీడియోలో మల్లె చెట్టు గురించి కూడా చూపిస్తాను. ఇంకా మందారాలు కూడా కోకొల్లలుగా వస్తున్నాయి గార్డెన్లో. కానీ మనకు నర్సరీ మేళకు పోతే చాలా చాలా మంచి మంచి మొక్కలు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. ఏవైనా సరే మన కిచెన్కి సంబంధించినవి కానీ గార్డెన్కి సంబంధించినవి కానీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అనిపించింది. చాలా అంటే మనకు యూజ్ఫుల్ అనమాట, సీడ్స్ కానీ ఇవి కానీ. ఇప్పుడైతే ప్రజెంట్ ఒకప్పుడు నా దగ్గర సీడ్స్ చాలా ఉండేవి. నేను కూడా ఈ మధ్య ఇంకా కొంచెం హెల్త్, కొంచెం ఈ పనుల వల్ల సీడ్స్ కూడా కలెక్ట్ చేయలేకపోతున్నాను. సరే 20 రూపీసే కదా అని చెప్పేసి చాలా సీడ్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఏమేమి సీడ్స్ తెచ్చాను ఏందనేది కూడా చూపించాను కదా. మళ్ళీ ఈ సీడ్స్ నాటుకుంటాను, కొన్ని అయితే నాటుతాను, కొన్ని ఏమో వర్షాలు పడ్డప్పుడు నాటుకుంటాను. ఇంక ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, కొన్ని నాటుకున్నా అంత మళ్ళీ సమ్మర్లో ఉండడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి కొన్ని మాత్రం నాటుకుంటాను. తెచ్చుకున్న వాటిలలో కొన్ని నాటి, కొన్ని అయితే వర్షాలు పడినాక నాటుతాను. ఇక్కడ నుంచి మన గార్డెన్లో కూడా సీడ్స్ అయితే కలెక్షన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా